వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. గ్రామ సభలో దరఖాస్తుదారులతో కలెక్టర్ ముఖాముఖి. జాబితాలో పేర్లు లేని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచన. గ్రామ సభలలో అధికారులపై తిరగబడుతున్న జనం. ప్రభుత్వ పాలనపై ప్రజలకు నమ్మకం లేదన్న ప్రజలు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మహిపాల్ రెడ్డి. అభివృద్ధి సంక్షేమమే ప్రధానంగా ప్రణాళికలు. సీనియర్లను తొలగించడంపై ఆవేదన. ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు ఎక్కువని వెల్లడి. ఇక డీటెయిల్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్థానిక 10, 34వ వార్డులలో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభలు 2025 కార్యక్రమాలలో పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాధాబాయి ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రధాన పథకాలను అర్హులైన వారికి అందించాలనే ఉద్దేశంతో సిరిసిల్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో అన్ని వార్డులలో దశల వారీగా వార్డు సభలు నిర్వహిస్తున్నామని అన్నారు. వార్డు సభల ద్వారా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలను గురించి వివరిస్తూ ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఈ వార్డు సభ ద్వారా ప్రకటించిన అర్హులకు ఆ పథకాలు అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లావణ్య, కౌన్సిలర్ సభ్యులు, వివిధ శాఖల ప్రభుత్వాధికారులు, సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. అందులో భాగంగా వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల 26వ తేదీ నుండి అందించడానికి వినియోగం చేసుకోవాలి. వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రం అమౌంట్ వస్తుందండి, 12,000 వస్తుంది. నెక్స్ట్, కొత్త రేషన్ కార్డులు. ప్రభుత్వం దగ్గరున్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ చేర్చడానికి వచ్చిన దరఖాస్తులు గ్రామ సభల ద్వారా ఆమోదించుకొని అదనపు పూర్వ సభ్యులను మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రంలో దరఖాస్తులు ఇవ్వవచ్చు. వీటిని కూడా పరిశీలన చేయబడతాయి. పరిశీలన పూర్తయిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయబడతాయి. ఇస్తున్న ఇంటి కప్పు వివరాలు, ఇల్లు కట్టుకోవడానికి కావలసిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. కట్టుకునేందుకు స్థలం ఉన్న వారికి ఒక జాబితాగా, స్థలం లేని వారికి 2వ జాబితాగా ఈ గ్రామ సభలో మీ ముందు ఉంచుతున్నాము. ప్లేస్ ఉండి ఇల్లు కట్టుకోవడానికి, ప్లేస్ లేని వాళ్ళని ఇంకో రకంగా 2 జాబితాలు ఉంటాయి. మీ ముందు ఉంచిన వివరాలను సరిచూసి ఆ లిస్ట్ ఇప్పుడు చదువుతున్నా. సునీత, ఎందుకంటే ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు ఎవరి రేటు అయితే రాని వాళ్ళు మళ్ళా దరఖాస్తు పెట్టుకొని మళ్ళా పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. మరి ఎందుకంటే మరి ఎవరికైనా అర్హులైన వాళ్ళకు పథకాలు అందుతేనే చాలా బాగుంటుంది. మరి ఏ ప్రభుత్వాలైనా ఎవరైనా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి మరి సేవలు అందించే ప్రభుత్వాలు కాబట్టి మరి ఎవరైనా ప్రజాప్రతినిధులైనా ఎవరైనా కూడా మరి అర్హులైన ప్రజలని గుర్తించి కూడా ఇవ్వాలని కోరుకుంటూ మరి అంతేకాకుండా కూడా మరి డబల్ బెడ్రూమ్ దాదాపు గత ప్రభుత్వము మన 1800 పై చిల్లర ఇవ్వడం జరిగింది. మరి అందులో కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి కూడా ఇవ్వాలని కూడా మీరు వాటిలో కౌన్సిలర్ మా దగ్గర కూడా రావడం జరిగింది. అవి కూడా ఇవ్వాలని మేము కోరడం కూడా మన గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారి వారి దగ్గర కూడా వెళ్ళి, ఎందుకంటే ఎవరైనా కూడా మరి ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించి వాళ్ళకు అర్హులైన వారికి మరి రేషన్ కార్డులు కానీ, పింఛన్లు కానీ, మరి ఇందిరమ్మ ఇండ్లు కానీ, మరి ఇంకా రైతు భరోసా ఇంతకుముందు అన్ని చెప్పిండు కాబట్టి అవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి ప్రజలు అన్ని రకాల ఈ రోజులలో ఇప్పుడున్న రోజులు మరి చూస్తున్నారు కాబట్టి మరి మీకు అందరికీ తెలుసు కాబట్టి మనం అందరము ముందుకెళ్ళి మరి మీరు ఎవరికైతే రాలేవో అవి కూడా మన మున్సిపల్ పరిధిలో, మా మున్సిపల్లో కానీ మరి ఎంఆర్ఓ ఆఫీసులో కానీ
పెట్టుకొని అందరూ పరిసరమైన రేషన్ కార్డు కానీ పింఛన్ కానీ చేసుకోవాలని సర్వం వేదికగా కోరుకుంటున్నాము. మరి ఈ 34వ వార్డు అక్క చెల్లెలకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు. భూపాలపల్లి జిల్లాలోని ప్రజాపాలన గ్రామ సభలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కాటారం మండలం కొత్తపల్లి ధన్వాడలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పథకాల అమలు ప్రక్రియ నిరంతరం ఉంటుందని, పేర్లు లేని ప్రజలు దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. దరఖాస్తులు తీసుకోవాలని అధికారులను ఆదేశించి కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి నుండి 4 పథకాలకు దరఖాస్తులు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొంతమంది అధికారులు లబ్ధిదారులకు తమ పేర్లు అధికారులు చదివి వినిపించి జాబితాలో రాలేదని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా జిల్లా కలెక్టర్ స్పందించిన గ్రామ సభలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద జాబితాలో పేర్లు లేని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి డిఆర్డీఓ నరేష్, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు, గ్రామ పంచాయతీ అధికారి రాజు తదితరులు పాల్గొన్నారు. नेक्स्ट आदमी और यानी వచ్చిందా objection और objection రాలేదు అప్లికేషన్స్ ఏం రాలేదు ఫామ్ ఉన్నాయి ఇందులో అయితే ఎవరైనా నేమ్ చాలు ఇక్కడ అప్లికేషన్ నేమ్ రేషన్ కార్డ్ మీ దగ్గర 4 వచ్చాయి. ఓకే ఇప్పుడు ఎట్లా లెటర్ వస్తుందో నేమ్ ది అప్లికేషన్ అప్లికేషన్ ఇస్తే మనం ఇది గ్రామ సభకి ఉద్దేశం ఇది ఎవరైనా అభ్యంతరం ఉంటే ఎవరైనా పేరు రాలేదు ఇస్తే మనం అర్హులై కూడా రాకపోతే కూడా అప్లికేషన్ పెడితే మళ్ళీ సేమ్ లిస్టులో ఇది కూడా అప్లికేషన్ లిస్టే అర్హులు కాదు. మన టీమ్స్ ప్రతి గ్రామంలో మొత్తం జిల్లాలో తిరిగి ఇది రైతు భరోసా, ఇంద్రమా ఇండ్లు, ఇంద్రమా ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డ్ 4 టీమ్స్ కింద ఇది గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇంత ప్రతి ఊరికి ప్రతి హౌస్కి తిరిగి అన్ని వెరిఫికేషన్ టీమ్స్ ద్వారా వెరిఫికేషన్ తర్వాత నిన్నటి నుంచి 21st నుంచి 24th వరకు మొత్తం రాష్ట్రంలో మన జిల్లా భూపాలపల్లి జిల్లాలో మొత్తం గ్రామం మరియు మున్సిపాలిటీలో ప్రతి వార్డులో గ్రామ సభ మరియు వార్డు సభ ఏర్పాటు చేస్తున్నాం. సో ఈ ఇక్కడ మనం మీకు మన అప్లికెంట్ లిస్ట్ ఉంది ఇక్కడ ప్రతి స్కీమ్ కింద. సో ఇప్పుడు ఎవరైనా అప్లికెంట్ లిస్ట్లో మన అన్ని స్కీమ్స్లో ఎవరైనా అభ్యంతరం ఉంటే ఇప్పుడు గ్రామ సభలో అభ్యంతరం ఇవ్వచ్చు. ఎవరైనా అది మన కౌంటర్స్ ఉన్నాయి అది అప్లికేషన్ కూడా ఇవ్వచ్చు. సిమిలర్గా ఈ రోజు ఎవరైనా రాలేదు, సపోజ్ ఎవరైనా రాలేదు, అది ఎంపీడీ ఆఫీస్లో ప్రజాపాలన సేవా కేంద్రంలో కూడా అప్లికేషన్ ఇవ్వచ్చు. సో ఇది యాక్చువల్గా కంటిన్యూస్ ప్రాసెస్, నిరంతర ప్రాసెస్. ఇది ఇక్కడ ఏముంది, ఇది ఫైనల్ లిస్ట్ కాదు, ఇది జస్ట్ నిరంతర ప్రాసెస్. ఇప్పుడు ఆ ప్రాసెస్ ప్రకారం మనం స్టార్ట్ అయిన తర్వాత మనం మరి కంటిన్యూస్గా మన గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం అందరి లబ్ధిదారుకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం అందరికీ స్కీమ్స్ కింద బెనిఫిట్ ఇస్తాం. హనుమకొండ జిల్లా 2వ డివిజన్ వంగపహాడ్లో కాంగ్రెస్ నాయకుడు అరకిల్ల సుమన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అరకిల్ల సుమన్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పార్టీ జెండాలు పట్టుకొని ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు ఎక్కువ అనే సామెతగా ఉందని అన్నారు. గత 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన కార్యకర్తలు భూ కబ్జాదారులను, కాంగ్రెస్ పార్టీని అవమానించిన వ్యక్తులను అవకాశం కల్పించారన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులను పార్టీని నమ్ముకుని ఉన్నవారిని పార్టీ నుండి తొలగించడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందిస్తామని తెలిపారు. ములకబెల్లి శ్రీనివాస్, నర్మట సునీల్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారము. మా ఊర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు మా శాసనసభ్యులు కేఆర్ నారద్ గారు మా వంగపాడి యొక్క అభివృద్ధి కోసం 2వ డివిజన్ వంగపాడిలో వచ్చి సీసీ రోడ్లు శంకుస్థాపన చేసిండు. చాలా సంతోషం. ఎందుకంటే చాలామంది ఊర్లలో అభివృద్ధి కాలేదు అని చాలామంది అపోహలు ఉండే. ఈరోజు మా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆదేశాలతో ఈరోజు గ్రామాల అభివృద్ధికి డివిజన్ అభివృద్ధికి ఫండ్ రిలీజ్ చేసి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమము చేసినందుకు కేఆర్ నారద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా నేను ఈరోజు మా యొక్క జిల్లా అధ్యక్షుడైన నాయనన్న గారికి నేను మా యొక్క ఈ యొక్క 2వ డివిజన్ వంగపాడి నుంచి వెళ్ళి అన్నకి నేను ఒక ప్రాధాన్యపడుతూ ఉన్నా. అన్న, నిజమైన కార్యకర్తలను ఈరోజు శాసనసభ్యులైన ఎమ్మెల్యే నారద్ గారు వాళ్ళ అనుచరులతోటి ఒక భూ కబ్జాదారులతోటి, ఎందుకంటే మనం ప్రశ్నించినప్పుడు పార్టీని నమ్ముకొని కొన్ని ఏళ్ల కాంచెని పనిచేస్తున్నా, వివిధ ఆర్థిక ఇబ్బందులు ఉన్న పార్టీని పట్టుకొని ఇప్పటి వరకు పనిచేస్తున్న మా పైనే ఒక అపాయింట్మెంట్ లెటర్ లేని ఒక డివిజన్ ప్రెసిడెంట్ అని చెప్పుకునే వాళ్ళు, విలేజ్ ప్రెసిడెంట్ అని చెప్పుకునే వాళ్ళకు అపాయింట్మెంట్ లెటరే లేదు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఇలాంటి లొల్లులు వద్దు అని నాగరాజన్నే చెప్పారు. ఏమని, సుమన్ కొంచెం ఓపిక పట్టాను బిడ్డ, తర్వాత మనం మాట్లాడుకుందామని. సరేలే, ఎమ్మెల్యేగా వచ్చిండు, కొత్తగా వచ్చిండు, తనకి ఏం తెలియదు అనుకొని మేము నిజానికి అన్నను గౌరవించినాం. వాళ్ళు ఎప్పుడో వివిధ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు ఈరోజు భూ దందాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక్కటే, నిజంగా జిల్లా నాయకత్వం ఒక్కసారి 2వ డివిజన్ వంగపాడి మీద దృష్టి ఉంచండి. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, శాసనసభ్యుడు ఉన్నప్పుడు, శాసనసభ్యుడికి ఓట్లు పడ్డప్పుడు మేము ఇది వేసుకొని మేము తన కోసం మేము పోరాడినాం. గత ప్రభుత్వం వ్యతిరేకత వల్ల గెలిచిండు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఈ భూదందాలు చేసిన వాళ్ళు వివిధ పార్టీలు, అబ్బా ఇది కొత్త విచిత్రం ఏంటంటే కొత్త పార్టీ పుట్టింది. ఏ పార్టీ? బీజేపీ పాతదే. తర్వాత ఈ పార్టీలు కాకుండా అధికార పార్టీ, అంటే ఈ జనాలు. జగిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభలో అధికారులపై ప్రజలు పెద్ద ఎత్తున గుమ్మిగూడి తిరగబడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పాలనపై ప్రజలకు నమ్మకం లేదని, ఈ సర్వేలు ఎవరి కోసం అంటూ ప్రజలు ఎదురుస్తున్నారని ప్రశ్నించారు. దరఖాస్తులు తీసుకోవడంతోనే సరిపోతుంది తప్ప ఆచరణ యోగ్యం అవ్వటం లేదు అంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీపై మండిపడుతున్నారు. పోయిన సంవత్సరంలో ఇదే ప్రజాపాలనలో కూడా అర్హత లేని వాళ్ళకు కూడా ఇయ్యలేదు. అర్హత లేని వాళ్ళకు ఇచ్చింది, అర్హత ఉండి కూడా ఇవ్వడం లేదు. దాని కొరకు తగిన చర్యలు తీసుకోవాలని మేము. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ అభివృద్ధి విషయంలో సంగారెడ్డి కమిషనర్ సహకరించకుండా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా చైర్మన్ అని కూడా కనీస గౌరవం ఇవ్వకుండా కమిషనర్ ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని వాపోయారు. సుమారు 18 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డితో ప్రారంభించిన మున్సిపల్ పాలక సిబ్బందిని కమిషనర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య చిచ్చుపెట్టారు. ప్రోటోకాల్ విషయంలో జనరల్ బాడీలో చేసిన తీర్మానం కాదని ఒక పార్టీకి ఒత్తాసు పలుకుతుండని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ప్రతిపక్షం చెప్పున్నాను, చెప్పేం చేసిండు కమిషనర్ గారు. ఆయన ఇక్కడ అక్కడ చెప్పలేక ఆయన ఏం చేసిండు, సార్ ఈయన మినిస్టర్ గారు 15 తారీఖు 16 తారీఖు ఫారెన్ కంట్రీ పోతున్నాడు, ఆస్ట్రేలియా అమెరికా, అప్పుడు చేసుకుందామని చెప్పింది ఈయననే చెప్పిండు అన్నమాట. చెప్పి ఎమ్మెల్యే గారిని
15 తారీఖు పెడతాడు, నువ్వే చేసినావు 22 తారీఖు. మేము ఏ రోజైనా అధికార పార్టీ ఎప్పుడు చెప్తే అప్పుడు చేయాలని మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్షం ఉన్నప్పుడు అధికార పార్టీ గౌరవించాల్సిందే. అధికార పార్టీలు ఉన్న ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ప్రోటోకాల్ ఎవరు ఉండాలో గౌరవించాల్సిందే. అది మా ధర్మము. ఈ 10 ఏళ్ళు అట్లా చేసినాం కాబట్టి ఇంత డెవలప్మెంట్ అయింది. ఇండియా బెస్ట్ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకున్నాం. మొన్న జిల్లా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకున్నాం. లలితా సోమరెడ్డి చైర్మన్ గారు, కౌన్సిలర్ వైస్ చైర్మన్ గారు, మున్సిపాలిటీ. నేను ఎందుకు అంటున్నానంటే మీకు సఖ్యత లేక, మీకు వర్గ పోరాటం ఉండి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నా నేను అడుగుతున్నాను. మీ ప్రెస్ ముంగట, మా ఊరు ప్రజల ముంగట మేము పిలుచుకో ఇవాళ ఒకటే మాట, అన్ని కలెక్టర్ గారు మినిస్టర్ గారు వద్దు పొద్దున్నారు, ఫంక్షన్లు అన్ని చేసుకోమన్నారు అని కలెక్టర్ గారు చెప్పారు. ఇవాళ స్టోన్ పెట్టినా, స్టోన్ రెడీ చేపించి పెట్టినా అంటే అందరికీ మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి మేము నిజంగానే ప్రజలందరికీ కూడా తెలుసు మేము ఎంత కష్టపడ్డామో. మరి మేము అనుకున్నది ప్రతి దాని వెంబడి పరిగెడుతూ మరి ఇక్కడ దాకా ప్రజలకు ఏమేమి కావాలో, మరి మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ 6 నెలల క్రితం ఓపెన్ చేసాం. అది కూడా అందరికీ ఉపయోగపడేదే. మరి మేము 3 నెలలు రాజీనామా పెట్టి తెచ్చిన ల్యాండ్లో మరి ఇవన్నీ కూడా మేము కష్టపడి కట్టినాయి కదా. మరి మాకందరికి ఇది చేయాలని ఉంది. మరి వాళ్ళకు కూడా ఉంది అని లోపల మొన్న మీటింగ్ రోజు మాట్లాడారు, మరి చేద్దామన్నారు. మరి ఇప్పుడు ప్రజల మీద ప్రేమ వాళ్ళకుందా మాకుందా మరి తెలవాలి. ఎందుకంటే మేము పిలవలేని అన్నారు కానీ పిలిచినాము. ఇంతకుముందు పిలిచినప్పుడు డేట్ ఇచ్చి డేట్ చేంజ్ చేశారని, ఇది ఎందుకు మనకు తలకాయ నొప్పి, వాళ్ళ మీదే వదిలేస్తే అయిపోతుంది కదా అని మేము మాట్లాడుకుని వాళ్ళకే చెప్పమని చెప్పినాం. మీ పార్టీలకు మీరు చెప్పుకోరు, మా పార్టీలకు మేము చెప్తామని. అది అయిపోయింది. అయిపోయినాక మరి ఇన్ని కోట్ల వర్కులు చేసినాం మనం తెల్లాపూర్లో. ఎక్కడ ఏ మున్సిపాలిటీలో జరగని వర్కులు మన దగ్గర చేసినాం. తెల్లాపూర్ మన బొలారం కానీ అమీన్పూర్ కానీ మీరు చూసుకోండి. కావాలంటే మన తెల్లాపూర్లో అయినంత అభివృద్ధి పనులు ఎక్కడ కూడా జరగలేవు. జరిగినాయంటే ప్రతి దాని మీద మేము చెయ్యాలి అన్న ఒక పట్టుదల ఉండే మాకు. ఈ రోజు వరకు కూడా అదే పట్టుదలతో తీసుకొచ్చినాం. కాబట్టి మా తెల్లాపూర్ ప్రజలకు ఒకటి చెప్పదలుచుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎవరో వచ్చి ఏదో వచ్చి చెప్తే కాదు, మనం అందరము ఒక్కటిగా ఉండాలి. మరి ఇంకా డెవలప్మెంట్ కావాలంటే కూడా మీ అందరు కూడా కలిసికట్టుగా ఉండి మరి తెల్లాపూర్ ప్రజలందరూ కూడా నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాది ఈ రోజు రాజకీయం కాదు, మా వారు 20 సంవత్సరాల నుంచి రాజకీయలో నడుస్తుంది. కాబట్టి ఏదో ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నాం అనేది అయితే కాదు. వార్డు మెంబర్ సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో వివిధ వార్డులలో 17,82,00,000 రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక మున్సిపల్ పాలకవర్గంతో కలిసి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ప్రణాళికలు రూపొందిస్తూ పనిచేస్తున్నామని తెలిపారు. మున్సిపల్ అభివృద్ధికి భవిష్యత్తులోనూ అండగా నిలుస్తామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయినప్పుడే సత్ఫలితాలు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లలితా సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాముల్ గౌడ్, మున్సిపల్ కమిషనర్, ఆయా వార్డు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే సార్. సార్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామ సభలో దరఖాస్తుదారులతో కలెక్టర్ ముఖాముఖి. జాబితాలో పేర్లు లేని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచన. గ్రామ సభలలో అధికారులపై తిరగబడుతున్న జనం. ప్రభుత్వ పాలనపై ప్రజలకు నమ్మకం లేదన్న ప్రజలు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మహిపాల్ రెడ్డి. అభివృద్ధి సంక్షేమమే ప్రధానంగా ప్రణాళికలు. సీనియర్లను తొలగించడంపై ఆవేదన. ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు ఎక్కువని వెల్లడి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.